తూప్రాన్ మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కృషి విజ్ఞాన్ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు గగన్యాన్ 3 పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, కృషి విజ్ఞాన్ గ్రామీణ అభివృద్ధి సంస్థ చైర్మన్ లక్ష్మీ కాంతారావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలు శంకర్ ప్రసాద్, డాక్టర్ శ్రీనివాసులు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ చేపడుతున్న పలు పరిశోధనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి విద్యార్థులకు క్షుణ్ణంగా వాటి గురించి వివరించారు. భవిష్యత్తు తరాలకు శాస్త్రవేత్తల ఆవశ్యకత దేశానికి ఎంతో అవసరం ఉందని, ఆ దిశగా ప్రతి ఒక్క విద్యార్థి అడుగులు వేయాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి ఫ్లోరెన్స్ సూచించారు. అనంతరం ఆర్డీఓ జయచంద్రారెడ్డి మున్సిపల్ పాలకవర్గం ఉపాధ్యాయుల బృందంతో కలిసి వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి, కమిషనర్ కాజా మొయినుద్దీన్, కౌన్సిలర్లు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి దాన్ని సూచన తప్పకుండా పాటించి మరి మీరు కూడా భారతదేశ గౌరవాన్ని కాపాడి మరి మీరు కూడా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు అయ్యి బాగా చదువుకొని మరి దేశానికి మీరెంతో ఉపయోగపడాలి. మరి గతంలో స్కూల్స్ కూడా అందుబాటులో లేని సమయంలో మరి దానికి ఎంతో మంది కారకులు అప్పుడు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నిజంగా కూడా చెప్పాలి అంటే ఇస్రో ఈ రోజున ఎంత ప్రగతి సాధించింది అంటే ఆయన కృషి ఎంతో ఉంది, ఆయన విజన్ ఎంతో ఉంది. ఆయన ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రులు దీని వెనుక ఉండి, అబ్దుల్ కలాం గారు దీని వెనుక ఉండి భారతదేశాన్ని 2 రంగాల్లో ముందు తీసుకెళ్లారు. ఒకటి స్పేస్, రెండవది మిసైల్స్. మీ రెండింటికి టెక్నాలజీ ఒకటే, రెండింటి టెక్నాలజీ ఒకటే, మీరు గుర్తుపెట్టుకోండి. నాకంతా నేను సైన్స్ స్టూడెంట్ కాదు, నేను సోషల్ స్టూడెంట్ని, నాకు అంత తెలియదు. బట్ రెండింటి టెక్నాలజీ ఒకటే, మీకు ఇంటర్మీడియట్ లో వస్తుంది. ఏమిటి అని అంటే పరావర్తనం, అంటే భూమి యొక్క జియోగ్రఫీని, అంటే భూమి ఆకర్షణను తట్టుకొని ఏ వస్తువు అయినా బయటికి ప్రపంచానికి వెళ్ళదు. మీరు గుర్తుపెట్టుకోండి, భూమికి ఆకర్షణ శక్తి ఉంటుందనే విషయం తెలుసా? భూమికి ఆకర్షణ శక్తి ఉంటుందని. ఈ ఆకర్షణ శక్తిని తట్టుకొని ఏ వస్తువు వెళ్ళదు, బయటికి వెళ్ళదు. ఎంత విశ్లేషణ అది భూమి మీదే పడుతుంది, ఎంత స్పీడ్ తో విశ్లేషణ భూమి మీదే పడుతుంది. అక్కడే స్పేస్ యొక్క టెక్నాలజీ ఉంది. సెకండ్లో 11 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగాన్ని కనుక ఏదైనా వస్తువుకి ఇచ్చినట్టయితే ఆ వస్తువు భూమి ఆకర్షణ శక్తిని దాటుకునే అతి పరావలయాన్ని తీసుకుంటది. మీకు అర్థమైందా? సెకండ్కు 11 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలిగే యాక్సిలరేషన్ అంటారు. అంత వేగాన్ని కనుక అందుకోగలిగితే అది మన ఈ భూమి ఆకర్షణ శక్తిని దాటుకొని పైకి వెళ్ళగలుగుతుంది. మిజైల్ అదే టెక్నాలజీ.